సంగారెడ్డి జిల్లా పాసుమైలాపురంలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్కు సైతం ఫిర్యాదులు అందాయి. బాధితులకు న్యాయం చేయాలని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెల 1వ తేదీన గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుందంటే దానికి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లే కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. కేవలం పింఛన్ల కోసమే ప్రభుత్వం ప్రతి నెల 2,750 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెడతామని తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. బీజేపీ కార్యకర్తలకు క్రమశిక్షణ చాలా అవసరమని ఈ సందర్భంగా రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ఒక మిసైల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా ట్రోల్స్ తప్పవని, వాటిని ఎదుర్కోవాల్సిందే అన్నారు. మోడీ ప్రధానిగా ఎన్నికయ్యాక కూడా ట్రోల్స్ చేశారని గుర్తు చేశారు. పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన చేశారు. వైసీపీ యూత్ మీటింగ్లో మాట్లాడుతూ ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని, చివర్లో పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. యూత్ వింగ్, సోషల్ మీడియా వింగ్తో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా ఏపీ హోంమంత్రి అనిత ప్లేట్లోనే బొద్దింక కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆమె కోటా బియ్యం కాకుండా సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి పట్టాభిరామ్ గుండెపోటుతో మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో తన ప్రసంగాలు, పుస్తకాల ద్వారా ఎంతో ప్రజాదరణ పొందిన బివి పట్టాభిరామ్ ఇంద్రజాలికులుగా, మానసిక వైద్యులుగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సినిమాల్లో పాకీజాగా ప్రసిద్ధి చెందిన సినీ నటి శ్రీమతి వాసుకిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు. జనసేన కార్యకర్తల ద్వారా 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తన పరిస్థితి బాగోలేదని, ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలంటూ ఇటీవల ఆమె సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేయగా పవన్ సాయం చేశారు. నీళ్ల విషయంలో గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్, హరీష్ రావు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకి గుదిబండలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నికర జలాల మీద కేటాయింపుల్లో స్పష్టత ఉందని, తెలంగాణ హక్కులు కాపాడాలనేది తమ ఆలోచనని అన్నారు. పట్టిసీమకు కేటాయించిన 90 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు రావాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డికి నీళ్ల కేటాయింపులు కావాలంటే కూడా ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు. సింగయ్య మృతి కేసులో హైకోర్టులో మాజీ సీఎం జగన్కు ఊరట లభించింది. ఈ కేసులో జగన్పై విచారణకు స్టే విధించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు 2 వారాల సమయం కావాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణలో జూలై 15వ తేదీకి వాయిదా వేసింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై నిషేధం విధిస్తామని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థ దేశంలో విద్వేషాలను ప్రోత్సహిస్తోందని, రాజ్యాంగ పరిధిలో లోబడి నడుచుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు చెందిన దుండగులు గుజరాత్కు చెందిన వీధి వ్యాపారిపై దాడి చేశారు. మరాఠీలో మాట్లాడలేదంటూ ఒకరి తర్వాత ఒకరు 3 వ్యక్తులు బూతులు తుడుతూ చెంపదెబ్బలు కొట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. బెంగళూరులో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు ఆర్సీబీ ఫ్రాంచైజీదే ప్రధాన తప్పిదమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఆర్సీబీ అనాలోచితంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని అభిప్రాయపడింది. ఈ ఘటనకు సంబంధించి సస్పెన్షన్కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ను రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.
దాన్ని ఆర్థిక యుద్ధ చర్యగా అభివర్ణించారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల నిర్దేశిత పనివేళలు ముగిసిన తర్వాత అదనంగా పనిచేయవద్దని, ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉద్యోగులకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉండడంతో ఐటీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సిగాచి పరిశ్రమ పేలుడులో మృతి చెందిన కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇస్తామని ప్రకటించారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ప్రభుత్వ సహకారంతో పరిహారం ఇవ్వాలని మంత్రులను ఆదేశించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం అధికారులు ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జూలై 1న గేట్లను తెరిచారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఉన్న 14 గేట్లను కేంద్ర జలం సంఘం అధికారులు పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు పైకి లేపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న భారీ పన్ను వలసల బిల్లుపై ఎలాన్ మస్క్ యుద్ధం ప్రకటించారు. ఈ బిల్లు దేశానికి వినాశకరమని, దీనికి మద్దతిచ్చే వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతానని శపథం చేశారు. అలాగే సెనెట్లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాతి రోజు తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూమిపై సబ్సిడీలతోనే సంపన్నుడైన ఏకైక వ్యక్తి మస్క్ అని ఎద్దేవా చేశారు. తాను తలుచుకుంటే ఇప్పటికప్పుడే మస్క్ తన సొంత దేశమైన సౌత్ ఆఫ్రికాకు వెళ్లాల్సి వస్తుంది, ట్రంప్ హెచ్చరించారు. థాయిలాండ్ ప్రధాని షినవత్ర అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. షినవత్రను సస్పెండ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. కాంబోడియాతో సరిహద్దు వివాదం విషయంలో ఆమె ప్రవర్తనపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రకటించింది.